అనగనగా ఒక ఊర్లో సోములు రంగి అనే దంపతులు ఉండేవారు. వారు పక్కనే ఉన్న అడవిలో కట్టెలు కొట్టుకుంటూ వాటిని పట్టణంలో అమ్మి వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేవారు. సోముల భార్య రంగి ఇలా అంది, ఏమైనా ఎంతసేపు కొడుకుంటావు? లేగు, కట్టెలు కొట్టడానికి వెళ్ళవా ఏటి? వెళ్ళకపోతే ఎలాగా? మనకి ఇంట్లో ఎలా గడుస్తుంది? లేదు అనగానే సోములు, ఉండవే, వర్షం పడుతుంది, కాసేపు ఆగు, వర్షం తగ్గాక వెళ్తాను అని అంటాడు. ఇంతలో వర్షం తగ్గుతుంది. సోములు గొడ్లు పట్టుకుని అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్తాడు. వెళ్తూ ఉంటే అలా నడుస్తూ ఉండగా ఒక చెట్టు మీద అదృష్ట చిలక, దురదృష్ట చిలక కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు దురదృష్ట చిలక అంటుంది, నీ వల్ల ఎవరికి మంచి జరగదులే అని దురదృష్ట చిలక అంటే, అదృష్ట చిలక, నీ వల్ల ఎవరికి అదృష్టం కలిసి రాదు అంటూ ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు. పోట్లాడుకుంటూ ఉంటే ఇంతలో సోములు నడుచుకొని వచ్చి ఆ పక్కనే ఉన్న చెట్టు దగ్గర గాఢ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అదృష్ట చిలక దురదృష్ట చిలకన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన సోముల్ని చూసి, సరే అయితే దురదృష్ట చిలకని అంటుంది, నువ్వు అతని అదృష్టాన్ని మార్చు, అప్పుడు నువ్వు మంచిదానివని నేను ఒప్పుకుంటాను. అతని జాతకాన్ని నువ్వు మార్చు, ఎప్పుడు కలిసి వస్తుందా నాకు అదృష్టం అని ఎదురు చూస్తూ ఉంటాడు అని అదృష్ట చిలక అనగా, సరే అయితే దురదృష్ట చిలక అన్నది, సరే అయితే చూడు నా ప్రతాపం అని చెప్పేసి వెంటనే ఒక పెద్ద బంగారు ఉంగరాన్ని ముందు ప్రత్యక్షం చేస్తుంది. వెంటనే సోములు నిద్రలేసి చూడగా బంగారు ఉంగరం చూసి మురిసిపోతాడు. అయిపోబోయిన అదృష్టం అని చెప్పేసి పొంగిపోయి ఆ ఉంగరాన్ని జోబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తాడు. నడుచుకున్న క్రమంలో చెరువు కనిపిస్తుంది. చెరువు నిండా చాలా చేపలు ఉంటాయి. సర్లే అని చెప్పేసి ఆ సోములు ఆ చెరువులో దిగి చేపలు పట్టుతూ ఉంటాడు. ఈ పట్టే సమయంలోని తన జోబిలో ఉన్న ఉంగరం చెరువులో జారిపడిపోతుంది. ఆ విషయం గమనించక తను చేప పట్టి ఇంటికి తీసుకెళ్లి, ఏమే రంగి రా, ఇదిగో నేను ఏం తెచ్చానో చూడు అనేసి అనగా వెంటనే రంగి వచ్చి, ఏం తెచ్చావయ్యా అని అడగా, ఇదిగో చేప మంచిగా కోసి పులుసు పెట్టు అనేసి అని అంటాడు. అనగానే రంగి, సాల్లే సంబడం, చేప తెచ్చి పులుసు పెట్టమంటున్నావు, కట్లు కొట్టావా అనగానే సోములు, కట్టెల కంట విలువైంది నేను తెచ్చానే అని జోబులో చేయటం చూడగా ఉంగరం కనబడదు. నాకు అడవిలో బంగారం ఉంగరం దొరికిందే, ఆ ఉంగరం జోబులో పెట్టుకుని చెరువులో చేపలు పట్టేటప్పుడు చెరువులో పడిపోయినట్టుంది అనుకొని సోములు చెప్పిన రంగి నమ్మదు సరికదా ఎగాదిగా చూసి ఇతనికి ఏదో మతి భ్రమించినట్టు అనుకొని, సరిలే గొడ్డలేది కట్టలేది అని రంగి అడగా, అరే నేను అడవిలోనే మర్చిపోయానే అని చెప్తాడు సోములు. చెప్పగా రంగి కోపం వచ్చి 4 తిట్లు సరే నువ్వు బయటుండు అని చెప్పేసి బయటకు తోసేస్తుంది. తర్వాత రోజు సోములు ఆ ఉంగరం గురించి ఆలోచించుకుంటూ అదే దారంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదే చెట్టు దగ్గరికి వచ్చి ఆ ఉంగరం ఏమైపోయిందా, ఎక్కడ పడిపోయిందా అని ఆలోచించుకున్న క్రమంలో మళ్ళీ అదృష్ట చిలక దురదృష్ట చిలక అనుకుని ఇతనికి అదృష్టం ఇచ్చినా సరే నిలబెట్టుకోలేకపోయాడు. మళ్ళీ చూడు ఇస్రోమని నడుచుకుంటే ఎలా వస్తున్నాడో అని దురదృష్ట చిలక అనగా అదృష్ట చిలక నవ్వుతే దురదృష్ట చిలక కోపం వచ్చి, సరే అయితే వీడికి ఇంకో అవకాశం ఇచ్చి చూస్తాను అని చెప్పేసి ఒక బంగారు హారాన్ని అతని ముందు ప్రత్యక్షం చేస్తుంది. అది చూసి సోములు మరింత ఉబ్బు తబ్బిపోయి దాన్ని పట్టుకొని పరుగున ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి ఆ లావిడ ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఈ నగ ఎవరైనా ఎత్తుకుపోతారేమో అన్న భయంతో ఆ నగను తీసుకెళ్లి పొదల్లో దాస్తాడు. ఆ పొదల్లో దాయడం పక్కింటి ఆవిడ చూసి తీసేసి ఇంతలోనే సోములు రంగిని గబగబ తీసుకొస్తాడు. రావే రంగి, నీకోటి చూపించాలి అని చెప్పేసి ఒక బంగారు నగ దొరికింది, దాన్ని ఒక పొదల్లో దాశాను, ఎవరైనా ఎత్తుకుపోతారేమని, నువ్వు లేవు ఇల్లు తాళం వేస్తావు అని చెప్పేసి ఆ పొదల్లో ఎత్తగా బంగారు నగ ఉండదు. ఎంత చెప్పినా సరే రంగి నమ్మదు. ఇతనికి నిజంగానే మతి భ్రమించినట్టుంది అని చెప్పేసి 4 తిట్లు తిట్టి మళ్ళీ గొడ్డలేవి కట్టెలేవి అని అడగగానే మళ్ళీ గొడ్డలి గుర్తొచ్చి పాపం ఏం చేయాలో తెలియక ఊరుకుంటాడు. మళ్ళీ తర్వాత రోజు అదృష్టం వచ్చినా దురదృష్టం నన్ను కాళ్ళెట్టుకొని లాగింది అన్నట్టు అదృష్టం కలిసి వచ్చినా సరే నాకు దురదృష్టం వెంటాడుతున్నట్టుంది, నాకు దొరికిన వస్తువులన్నీ దొరికినట్టే దొరికి చేజారిపోతున్నాయి అనుకుంటూ సోములు ఇస్రోమని నడుచుకుంటూ వెళ్తుంటే ఈ దురదృష్ట చిలక ఇంకా కోపం వచ్చింది. అదృష్ట చిలక నవ్వడం ప్రారంభించింది. సరే అయితే వీడికి ఇంకా దురదృష్టం వెంటాడుతుంది, వీడికి ఇంకా మంచి విలువైన వస్తువు ఇద్దామని చెప్పేసి తాటికాయ అంత వజ్రాన్ని తన ముందు ప్రత్యక్షం చేసింది. ఆ వజ్రాన్ని తీసుకొని ఆ సోములు
కళ్ళు బెర్లికమ్మాయి. బాబాయ్ నిజంగా కళ, నాకు ఈ అడవిలో ఇలా వస్తువులు దొరుకుతున్నాయేటి? ఈ అడవిలో ఎవరు విలువైన వస్తువులు పాడేసుకున్నట్టున్నారు, అవి నాకే దొరుకుతున్నాయి పోతున్నాయి. సరే ఈసారి ఈ వజ్రం ఎలాగైనా సరే మా రంగికి చూపించాలి అంటూ ఆ 2 చేతుల్లో దోశల్లో పట్టుకొని ఈ సోములు రంగి దగ్గరికి పరిగెట్టాడు. పరిగెడుతూనే ఉన్నాడు. ఇంతలో ఆకాశం నుంచి ఒక గ్రద్ద ఈ మెరుపు చూసి కాళ్ళతో తన్నికెళ్ళిపోతుంది. మళ్ళీ సోములు ఇంకింటికి వెళ్ళడం మానేసి, ఇంక నా అదృష్టం ఇంతే, ఇంక నా దురదృష్టం వెంటాడుతుంది, ఇంక నాకంతే అని చెప్పేసి ఆ చెట్టు దగ్గర దిగాలుగా కూర్చొని కట్లు కొట్టుకొని మోపు కట్టుకుంటూ ఉన్నాడు. మోపు కట్టుకున్న సమయంలో అదృష్ట చిలక దురదృష్ట చిలక నవ్వి, దురదృష్ట చిలక సర్లే నేను అతనికి అదృష్టాన్ని ఇవ్వలేకపోయాను, నువ్వైనా ఇవ్వి అనగానే అదృష్ట చిలక అతనికి 5 రూపాయల కాసుని ముందునే ప్రత్యక్షం చేస్తుంది. 5 రూపాయల కాసు చూసి ఈ 5 రూపాయలు దొరికిందని జోబులో పెట్టుకొని సోములు కట్టె మోపులు నెత్తి మీద పెట్టుకొని నడవడం ప్రారంభించాడు. నడుస్తూ చెరువుగడ్డ దగ్గరికి వచ్చాడు. చెరువుగడ్డ దగ్గర ఒక ఆయన చేపలు అమ్ముతున్నాడు. చెవయ్యా సోములు, బోనీ కొట్టయ్యా, చేపలు అలా ఉండిపోయాయి, బోనీ కొట్టగా ఎవరు కొనలేదు, నువ్వు కొడితే కనీసం చేపలన్నీ అమ్ముడిపోతాయి అని అనగానే సోములు, నా అదృష్టమే బాగోలేదు, నేను బోనీ కొడితే నీ చేపలు ఎందుకు అవుతాయి, నా అదృష్టం అస్సలు కలిసి రాలేదు అంటూ అనగా అతను, లేదు సోములు చేప 5 రూపాయలే తీసుకో అనగానే, సర్లే నా దగ్గర ఉన్నాయే 5 రూపాయలు, సర్లే ఒక చేప ఇవ్వి అంటూ జోబులోంచి 5 రూపాయల కాసు తీసి అతనికి ఇవ్వగా ఆ చేప పట్టుకొని ఇంటికి వెళ్తాడు. కట్టెలు మోపు అమ్మేసి ఆ చేప పట్టుకొచ్చి రంగికి ఇస్తాడు. ఏమే రంగి, ఇదిగో చేప, దీన్ని కోసి పులిసెట్టవే అని అనగా రంగి సర్లేవయ్యా ఇవ్వి అని చెప్పి తీసుకొని దాన్ని కొయ్యగా దాని పొట్టలో బంగారం ఉంగరం దొరుకుతుంది. బంగారం ఉంగరం దొరకగానే రంగి పెద్ద అరుగా అరిసి ఆ ఉంగరాన్ని పట్టుకొని సోముల దగ్గరికి వస్తాడు. సోము ఆ ఉంగరాన్ని చూసి, నేను చెప్పింది ఇదేనే, నాకు అడవిలో ఉంగరం దొరికిందని చెప్పాను కదా, ఆ ఉంగరం చెరువులో జారిపోయిందన్నాను కదా, ఇదిగో ఈ చేప మింగేసినట్టుంది అంటూ సోము చెప్పగా రంగి తనకు దొరికిన అదృష్టాన్ని చూసి మురిసిపోయి సోములతో, సరే విడిచిపెడతాను, కట్టెలు లేవు, కట్టెలు కొట్టవయ్యా అంటూ లోపలికి వెళ్ళింది. సోముల చేతిలో నుంచి వజ్రాలు ఎత్తుకుపోయిన గ్రద్ద దాన్ని ఎగిరి ఒక చెట్టు మీద పెట్టి దాని ముక్కుతో 10 సార్లు పొడిచింది. అది తినే వస్తువు కాదని చూసుకొని దాన్ని ఆ చెట్టు మీద వదిలేసి ఆ గ్రద్ద పోయింది. సోము భార్య కూడా కట్టెపుల్లలో తెమ్మంది కదా, తెమ్మంటే సోములు అనుకుంటాడు, కుమ్మరోడికి కొండ కొరువ కంసానికి కత్తి కొరువ అన్నట్టు కట్టెలు కొట్టేవాడు ఇంట్లోనే కట్టెలు లేకుండా పోయాయి, ఇప్పుడు ఎలాగా పక్కనే ఉన్న చెట్టుని చూసి, సర్లే ఈ చెట్టు మీద 2 పొలలు కొట్టి మా ఆవిడకి ఇద్దాము అంటూ కత్తి పట్టుకుని చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి చూడగా అక్కడ మెలమెల మెచ్చిపోతున్న వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని చూసి, నాకు దొరికేసింది, నాకు కనిపించిపోయింది అని పెద్ద కలవడం మొదలు పెట్టాడు. ఈ అరుపులు పక్కన నుంచి ఆవిడ విని, అయ్యబాబోయ్ నేను ఈ నగ పెట్టుకోవడం సోములు చూసేసినట్టున్నాడు, అందుకే నాకు తెలిసిపోయింది కనిపించిపోయింది అని అరుస్తున్నాడు, నాకు ఈ నగొద్దు ఇచ్చేద్దాం అని చెప్పేసి సోములు దేసి కిందకు వచ్చే క్రమంలో ఆ పక్కన నుంచి ఆ నగ పట్టుకొచ్చి, సోములు నువ్వు మొన్న చెట్టు పొదల్ని ఒక నగ దాసావు కదా, అది ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని చెప్పేసి నేనే తీశాను అంటూ, నేనేం దొంగతనం చేయలేదు అంటూ ఆ నగ తీసుకొచ్చి అతని చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది. సోముల అరుపులకి భయపడిపోయి ఇంట్లో నుంచి అలావిడ బయటకు వచ్చి చూడగా చేతిలో వజ్రము నగలు చూసి అలావిడ సంబరపడిపోయింది. అనుకోకుండా వచ్చిన అదృష్టానికి మురిసిపోయింది. ఆ నగలమ్మి పెద్ద ఇల్లు కొనుక్కొని సోములు కూడా కట్టెలు కొట్టడం మానేసి వ్యాపారం చేసుకొని మంచిగా జీవించడం మొదలుపెట్టారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న అదృష్ట చిలక దురదృష్ట చిలక చూసావా, అదృష్టవంతమైన 5 రూపాయలైనా చాలు, దురదృష్టవంతమైన 1 రూపాయలైనా వ్యర్థమే అంటూ ఆ 2 చిలకలు మాట్లాడుకున్నాయి. అప్పటి నుంచి అదృష్ట చిలక దురదృష్ట చిలక అనుకున్నాయి, అదృష్ట చిలక నువ్వు కష్టపడే వారింటికి వెళ్ళు, వాళ్ళకి సాయం చెయ్యి, అదృష్టాన్ని కలిగించు అని అన్న. అదృష్ట చిలకని నువ్వు కష్టపడే వారింటికి వెళ్ళి వాళ్ళకి దురదృష్టాన్ని కలిగించు అంటూ 2 మాట్లాడుతున్నాయి. సరే అనుకుంటూ ఒకటి కలిసిమెలిసి వెళ్ళిపోతూ ఉన్నాను. ఆ రోజు నుంచి అదృష్ట చిలక కష్టపడే వారింటికి, దురదృష్ట చిలక కష్టపడని వారింటికి వెళ్తూ వారి ప్రతిఫలాలను ఇస్తూ ముందుకు సాగాయి.